ఒక పెద్ద అడవిలో భలూ భీము అనే ఎలుగుబంటి ఉండేది. అతడు చాలా బలమైనవాడు కాని కొంచెం అమాయకుడు. అడవిలో అందరికీ సహాయం చేసేవాడు. ఒకరోజు ఫాక్సీ అనే నక్క భీము దగ్గరికి వచ్చింది. భీము అన్నా, నాకు చాలా ఆకలిగా ఉంది. కొంత తేనె ఇస్తావా? అంది. భీము హృదయం మంచి మనస్సు. తీసుకో ఫాక్సీ. ఎంత కావాలో తిను అన్నాడు. ఫాక్సీ తేనె మొత్తం తాగేసి, రేపు నేను నీకు ఒక బహుమతి ఇస్తా అని వెళ్ళిపోయింది. రేపు భీము ఎదురు చూశాడు. కానీ ఫాక్సీ కనిపించలేదు. మరో రోజు కూడా లేదు. చివరికి భీము అర్థం చేసుకున్నాడు, ఫాక్సీ తనను మోసం చేసిందని. ఒకరోజు ఫాక్సీ మళ్లీ తేనె తాగటానికి వచ్చింది. కాని ఈసారి భీము తెలివిగా ఉన్నాడు. తేనె పాత్రలో ఒక చిన్న రాయి దాచాడు. ఫాక్సీ తాగుతుంటే దాని దంతం రాయికి తగిలి నొప్పితో కేకవేసింది. భీము నవ్వుతూ చెప్పాడు, మోసం ఎప్పుడూ తిరిగి వస్తుంది ఫాక్సీ. నిజాయితీగా జీవిస్తేనే సుఖంగా ఉంటాం. ఫాక్సీ సిగ్గుతో తలవంచింది. ఆ తర్వాత ఎవ్వరినీ మోసం చేయలేదు. కథలో పాఠం: మోసం చేసేవారు చివరికి తమ తప్పు మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. నిజాయితీ మరియు మంచితనం ఎప్పుడూ గెలుస్తాయి.